నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? సబేరా గారు బాగున్నారా? బాగున్నా సార్. బాగలేదు సార్. అది చూశాను. అది దాంట్లో ట్యాబ్లెట్స్ కొన్ని రాశారు. అవి తీసుకున్నారు కదా. దాంతోపాటు ఏం తినొచ్చని చెప్పారు? పండ్లు పలారు అవి మంచి మంచి వస్తువులు తినాలి, టెస్ట్ తీసుకోవాలి. ఏదైనా ఆరెంజ్ అట్లా తినొచ్చా? యాపిల్స్ అవి ఆపిల్ అవి ఇవి ఏమంటారు, ఫ్రూట్స్ జామకాయలు జామకాయ కానీ యాపిల్ కానీ అంగురు పండు కానీ ఏదైనా బలం వస్తూ వాడాలి. స్వీట్లు అవి తినకూడదు కదా. ఓకే ఓకే. ట్యాబ్లెట్లు అయితే తీసుకున్నారు. అది ఎంత 2300 ఏమో అయ్యాయి. ఓకే ఓకే. ఆపరేషన్ ఏమంటావు, చేసుకుంటావా? లేదు సార్, ఏమి లేదు, కాలు పడిపోతాయి. ఆమె చేసుకున్నది ఇక్కడ. కాలు పడిపోతాయా? అవునంట. ఎవరు చెప్పారు? చేసుకుంది. అవునా? అట్లాగా వేరే వాళ్ళది వేరేగా ఉంటుంది, మీ పరిస్థితి వేరేగా ఉంటుంది. వద్దన్నారా? ఓకే. నాకు లేదు. ఓకే, ఎందుకు భయం అంటారు? ఓకే ఓకే. ఏదైనా అయినా కూడా వద్దు అంటారు. ఓకే ఓకే ఓకే. కానీ ట్యాబ్లెట్స్ మాత్రం టైంకు తినాలా, ఓకేనా? ఎక్కువ ఆలోచన పెట్టుకోవద్దు. ఏదైనా ఎక్సర్సైజ్ చెప్పారా? కొన్ని ఏదన్నా ఎక్సర్సైజ్ అంటే ఏదైనా చిన్న ఇలా ఇలా చేయాలి, ఇలా ఇలా ఏదైనా ఓకే. మెయిన్ బాడీ బ్యాక్ సైడ్కి అంతా రెస్ట్ తీసుకోవాలి. అంటే ఏదైనా ఓకే 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 ఓకే. మీరెవరమ్మా? మీ ఫ్రెండా? ఓకే ఓకే. ఇక్కడ ఏదో అయింది. ఇక్కడ ఏది ఇది? ఓ ఓకే ఓకే ఓకే. సరేనమ్మా, నేను వెళ్ళి ఓకే ఓకే. సరే, నేనైతే ఫస్ట్ వెళ్ళి ఆ ఫ్రూట్స్ అవి తీసుకుని వస్తాను. ఇప్పుడే వస్తాను, ఓకేనా? సో మనం ఇప్పుడు ఆమె కోసం కొంచెం ఆరెంజెస్ తీసుకుంటున్నాము, ఆమె కోసం కొంచెం హెల్త్ కోసం. సో యా, ఒక 2 కేజీస్ తీసుకున్నాను ఇప్పుడే. ఇదమ్మా, ఏం లేదు, చిన్న ఆరెంజెస్, ఓకేనా? ఆరోగ్యానికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, దాంతోపాటు ట్యాబ్లెట్స్ కూడా తీసుకున్నారు కదా. సో దానికి ఎంత అన్నారు? 1600. ఆయన ఫీజు 700, 2300 కదా. సో నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళానమ్మా. వెళ్తే కొంతమంది వాళ్ళకి తోచింది వాళ్ళు ఇచ్చారు. వాళ్ళలో పూర్ణిమ కోలూరు గారు అని చెప్పేసి, పిఎస్ఎన్ మూర్తి గారు అనేసి, జయకోటి గారు అనేసి, ఇంకా మతీన్ అన్సారి గారు, అఫ్షాన్ గారు, ఇంకా అమర్ అని చెప్పేసి ఒక ఆయన ఇచ్చారు. సో మొత్తం ఒక 5000 వచ్చింది. దాంట్లో మీకు ఇది ఒక ఇది ఫ్రూట్స్ ఇంకా ట్యాబ్లెట్స్కు అన్నీ కలుపుకుంటే ఇంకా 4700, ఓకేనా? మీ చేతిలో ఇస్తున్నాను, జాగ్రత్తగా మీరు ఎవరికి ఇచ్చుకో. రెంట్ అని కాదు, ఏదైనా సరే జాగ్రత్తగా ఎవరికి వేరే వాళ్ళకి ఇవ్వకుండా చూసుకోమా అని చెప్తున్నాను. అది ఒక్కసారి అమౌంట్ పట్టుకోండి, ఒక్కసారి అది కౌంట్ చేసుకోండి, చూడండి. మొత్తం 4700 ఉంది అక్కడ, ఓకేనా? సరేనమ్మా, నాకు తోచినంత నేను ఏదో ట్రై చేశాను. ఇంకా చాలామంది చేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం అడిగాం కదా అని చెప్పేసి రెస్పాండ్ కావాలని రూల్ ఏం లేదు కదా. కాబట్టి మన ప్రయత్నం మనం చేయడమే. అయ్యో అట్లేం లేదమ్మా, అట్లేం లేదమ్మా. చాలామంది లేదు లేదమ్మా, మీరు పెద్దవాళ్ళు, ఇంకా మీరు ఆశీర్వదించండి, ఓకేనా? లేదమ్మా, ఓకేనా? జాగ్రత్త అయితే. కొంచెం నవ్వండి, కొంచెం స్మైల్ ఇవ్వండి. आप थोड़ा हंसो जी, आप थोड़ा बहुत స్ట్రాంగ్ లేడీ, అవునా కదా? ఎందుకంటే ఈ చిన్న విషయం కాదమ్మా. ఒక్కరే మీరు చూసుకుంటూ, మీ పాటు మీ పాటకు ఉంది, మీది మీరు చూసుకోవాలి. పాపం బయట కూర్చొని ఆ నిమ్మకాయలు అమ్ముకోవడము, ఆ వచ్చిన దాంట్లో ఎంత మిగులుతుంది, దానితోడు నాలాంటి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బేరం ఆడడము,
బేరం ఆడతామా ఆడమా మాకు తెలియదు కదా, మేమేదో ఆడతాము. కానీ పాపం మీరు చాలా కల్లా కప్పటం లేకుండా పాపం దాన్ని కూడా తగ్గించుకొని ఇవ్వడము, ఇవన్నీ చూసి నాకు అరే ఏదైనా చేయాలా మీకు, పెద్దాడు పాపం కష్టపడుతుంది అంటే బాధ అనేది కాదు, ఏదో చేయాలి అనిపించింది, చేయాలా పాపము కష్టపడుతుంది. ఎప్పటి నుంచో ఉంది కానీ నేను ఇంకా నా టెన్షన్స్ నాకు ఉన్నాయి. కాకపోతే మనవి ఎప్పుడూ ఉంటాయి, కానీ పక్కన వాళ్ళు కూడా పట్టించుకుంటే మంచిది కదమ్మా. సో మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, కొంచెం దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. ఓకేనా? కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. ఓకేనా? అయ్యో పర్లేదమ్మా. ఓకేనా? రైట్ అమ్మా, టాటా.